2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు మరి పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం మీనరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా శని లగ్నంలో ఉన్నాడు. మరి మీనరాశిలోనే శని ఉన్నాడు. ఎందుకంటే కుంభరాశిలో 2 సంవత్సరాలు అయిపోయి మీనరాశిలోకి వచ్చే సంవత్సరం అయింది. 3 సంవత్సరాలున్నర ఏలినాడు శని జరిగిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు 6 మాసాలు ఏలినాడు శని జరుగుతుంది. చాలా కష్టం, చెప్పడానికి వీల్లేని బాధలు. 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాడు శని, 7 సంవత్సరాల 6 మాసాలు. వాళ్ళు పడేది చెప్పుకోవాలంటే రోజులు గడిచినా కూడా తరగదు. అన్ని రకాల బాధలు ఉంటాయి ఏలినాడు శనిలో. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, మరి చండీ ప్రదక్షిణం అంటారు. అర్చకుడిని కానీ అక్కడున్న బ్రాహ్మణులు కానీ అడిగితే చండీ ప్రదక్షిణం చేయమని చెబుతారు. చండీ ప్రదక్షిణం 11 సార్లు చేయాలి. నవగ్రహాలకి 9 సార్లు చేయాలి. శనికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభిషేకం, నల్లగుడ్డ, బెల్లం ముక్క, కొబ్బరికాయ, దీపాల నూనె తీసుకెళ్ళి దీపారాధన చేసి బ్రాహ్మణ చేత అభిషేకం చేయించుకోండి. అంత శక్తి లేదు అనుకుంటే కాస్త దీపారాధన చేసి నువ్వులు శని మీద వేసి కాస్త నూనె పోసి బెల్లం ముక్క అక్కడ పెట్టి శని మేడలో నల్లగుడ్డ వేసి నమస్కారం చేసుకొని మీ బాధలు పోగొట్టమని ప్రార్థన చేసి ఇంటికి రండి. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతివాళ్ళు కూడా నవగ్రహాల గుళ్ళోకి పోయి బయటకు వచ్చి కాళ్ళు కొనుక్కుంటున్నారు. అది చాలా తప్పు పని. ఎట్లా ఉంటుందంటే ఒక మనిషిని దవడ బగలేటు కొట్టి తప్పైందని కాళ్ళు పట్టుకుంటే ఆ దోషం పోతుందా? ఆ కోపం వాళ్ళకి తగ్గుతుందా? మీరు కాళ్ళు కడుక్కుంటే నవగ్రహాలకు పూజ చేసిన ఫలితం మొత్తం పోయి చెడు జరుగుతుంది. నవగ్రహాల గుళ్ళోకి పోకపోయినా పర్వాలేదు, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయకపోయినా పర్వాలేదు, బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటే పెద్ద దోషం. ఈ మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ మీనరాశి వాళ్ళు ఇంకా 3 సంవత్సరాలన్నర చాలా కష్టం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు. చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఓర్పు వహిస్తే భార్యాభర్తలు అంత ఓర్పు వహిస్తే అంత మంచిది. కాబట్టి ఉద్యోగాలు పోవచ్చు, చాలా ఇబ్బందులు పడవచ్చు. వీటి నుంచి బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఏముందో చూచి మీకే పూజ చేస్తే మీరు బాగుపడతారో చెప్తాం, చేయిస్తాం. దానికి తగినట్లుగా చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి 14 ఆదాయం, 11 ఖర్చు కనపడుతుంది. కాబట్టి ఈ మీన రాశిని ఎవరు చెప్పడానికి వీలుగానంత బాధలున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండశ్చైతాహేలు శ్రీశ్యాం శనిరవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారుణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాచర్పితౌ శ్రీదౌతౌ శుభదం తదీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027
ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే, రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖ లేకపోతే వారి జీవితం వ్యర్థమైంది. అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశిలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకు ఒక రకంగా చాలా బాగుంది. రవిముద్రుడు కలిసి ఉంటే బుధాదిత్య అన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎంతైనా చేయాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటారు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో వచ్చారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాల 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాల పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగాళకోగురు కొల్లంతి ప్రాణ సందేహం స్థానపర్యం ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ సావాసం ఏది లేకదు. మరి ప్రాణ దేని ఎక్కడైతే తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన పదం ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మార్గం ధనక్షయం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, కేతువు.
అందులో రాజకీయ మధ్యలో విహార పడ్డాయి, రాజసత్వ దేశం పడ్డది. కాబట్టి రాసేవాళ్ళు ఎంచుకోవాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా. ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శని 9 శనిక అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4 నెలలు రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 నెలలు రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు నెల సంవత్సరం సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలో జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శని జపం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ వేరే జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మేము జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.